హాయ్ అండి. ఈరోజు అరిసెలు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఇది 2 కేజీల బియ్యము. ఫస్ట్ మనము తీసుకొని కడుక్కొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి 24 అవర్స్. తర్వాత నెక్స్ట్ డే మొత్తం వాటర్ లేకుండా అంతా తీసేసుకొని జల్లెట్లోకి వేసుకొని ఇట్లా క్లాత్ తీసుకొని క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఇట్లా చేతికి కొంచెం తడిగా ఉన్నప్పుడే మనము తీసుకెళ్ళి చూడండి, ఇట్లా చేతికి ఇట్లా అంటుకున్నప్పుడు తీసుకొని గిండ్రికి వెళ్ళాలి. గిండ్రికి వెళ్తే అరిసెల కంటే పోషిస్తారన్నమాట. కిలోన్నర బెల్లం అన్నమాట. 2 కిలోలకు కిలోన్నర వేసుకోవాలి. చూడండి, ఇట్లా అరిసెల కంటే ఈ విధంగా ఇట్లా పోషిస్తాడనమాట. గిండికి పోసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. ఏమన్నా ఉంటే అందులోకి వచ్చేసేస్తుంది అనమాట, అక్కడక్కడ ఏమన్నా ఉంటే. బెల్లం మాత్రం మంచి పాకం బెల్లం తీసుకోవాలి. ఇట్లా అంతా జల్లెడ పట్టుకున్నాక ఇట్లా అంతా గిన్నె పెట్టి గాలి పోకుండా మూసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక పాత్ర పెట్టుకొని ఇప్పుడు మనం కిలోన్నర బెల్లం ఉంది కదా, ఆ బెల్లం అంతా ఇందులోకి వేసేసుకొని పాకం పట్టుకోవాలి. ఒక చిన్న గిలాసుడే నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు, పలసగా అయిపోతుంది. చూడండి, నేను కిలోన్నరకి ఒక చిన్న టీ కప్పాడు పోసినాను అనమాట. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. అంతా మంచిగా కరగాలి. కరిగిన తర్వాత పాకం రావాలి. మంచిగా కలుపుతుండాలి, కింద లేకపోతే మాడిపోతుంటుంది బెల్లము. చూడండి, ఇట్లా వాటర్లో వేసుకొని మనం ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. బెల్లం అనేది ఇట్లా ఉండ కట్టాలన్నమాట దగ్గరికి. అప్పుడు ఉండ కట్టినప్పుడు అయితేనే అట్లా పాకం వచ్చినట్టు, లేకపోతే పాకం రానట్టు పలసగా ఉంటే. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇట్లా రావాలన్నమాట గట్టిగా. ఈ విధంగా వచ్చిందంటే అప్పుడు పాకం వచ్చినట్టు. చూడండి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఉడికిన తర్వాత వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పట్టించింది ఉంది కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుడు పాకం అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని కింద పెట్టుకొని మెల్లగా కలుపుతుండాలన్నమాట. ఉండలు కట్టకుండా కలపాలన్నమాట. ఒకరు కలపాలి, ఒకరు వేస్తుండాలి, ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటేనే మంచిగా కలుస్తుంది. ఒకరికి రాదు, ఒకరికి వేయడం కలుపుకోవడం అంటే రాదన్నమాట. చూడండి, అంతా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా పిండి వేసేసి కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా గట్టిగా కలుపుకోవాలి, పలసగా చేసుకోవద్దు. చూడండి, నేను చేసిన విధంగా, నేను చూపించిన విధంగా చేయండి, మంచిగా వస్తాయి అరిసెలు. ఇప్పుడు చేతికి అద్దుకోవడానికి కొంచెము నూనె, అరిసెలది పీటే. ఇప్పుడు మనము ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాము. వేడయ్యింది. ఇప్పుడు మనం ఇట్లా చేయితోని ప్రెస్ చేసుకొని వేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా బాల్స్ లాగా కట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగా వస్తాయి. కరెక్ట్ మెజర్మెంట్తో చేస్తే మంచిగా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది హైలో పెట్టుకోవద్దు, మీడియమే పెట్టుకోండి. నూనె వేడి కాగానే చిన్నగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ పీట పైన పెట్టి ఇలా ప్రెస్ చేయాలన్నమాట గట్టిగా, ఎందుకంటే అందులో నూనె ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే సైడ్లకు అంతా నూనె చూడండి ఎలా వస్తుంది, అట్లా వస్తుంది అన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ వేసుకొని ప్రెస్ చేసినవి ఉన్నాయి కదా అరిసెలు, అవన్నీ పేపర్ మీదకి వేసేసుకోవాలి. ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దానికి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా అన్నీ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చిన్న చిన్న బాల్స్ లాగా కట్టుకొని ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా చేసుకోవాలి, అన్నీ ఇదే విధంగా చేయాలన్నమాట. చేసి ఈ విధంగా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. అన్నీ ఇట్లానే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. చూడండి, పేపర్ మీద పెట్టుకోవాలి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దాని మీదకి వచ్చేసేస్తుంది. చూడండి, అరిసెలన్నీ ఇప్పుడు రెడీ అయినాయి. నేను చేసిన అరిసెలన్నీ ఇప్పుడు రెడీ అయిపోయినాయి. నేను చేసిన అరిసెలు మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.